మా మధ్య కాలేజీకి చదువుతున్న ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చింది. అన్నయ్య మా ఊళ్ళో కూటం పెట్టు అనింది. ఖాళీ చూసి పెడతానులేమ్మా అన్న. 2-3 సార్లు అడిగింది. నాకు ఖాళీ లేక చేస్తానులేమ్మా, కొంచెం ప్రోగ్రాం చేసి చెప్తానులేమ్మా అన్న. 4వ సారి ఏం చేసిందో తెలుసా? తన ఒంటి మీద ఉన్నటువంటి నగలన్నీ తీసి పొట్లం కట్టింది. అన్నా, ఖర్చుకు భయపడి నువ్వు తారీఖు ఇవ్వట్లేదా? ఇది తీసుకెళ్ళి మా ఊళ్ళో కూటం పెట్టన్నా. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండి. ఆ వయసులో ఆ బిడ్డకి రావాల్సిన ఆలోచన కాదు అది. ఆ వయసులో వచ్చే ఆలోచనలు వేరు. అన్నా, మా ఊళ్ళో తాగుబోతుడన్నా. నేను ఈ ప్రార్థనకు వస్తుంటే వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారన్నా. ముసల్దాని తయారయ్యావు, నీకు పెళ్ళి అవుతుందా అంటున్నారన్నా. ఒక్కసారి వచ్చి మా ఊళ్ళో కూటం పెట్టాం. ఆ మాట చెప్తుంటే నా కళ్ళ నిండా నీళ్ళు వచ్చాయి. ఈ వయసులో ఒక ఆడపిల్ల మాట్లాడే మాటేనా? నేను డబ్బులు కొరకు కాదమ్మా, ఖాళీ లేక అని చెప్పి మొత్తం మీద ఆ ఖాళీ చూసి ఒక రోజున ఆ ప్రార్థన కూటం పెట్టానండి. ఆ బిడ్డ ఇచ్చింది అట్లాగే తీసుకెళ్ళి వాళ్ళ తల్లికి ఇచ్చారు. నీ కూతురులా చేసిందమ్మా. అదేనండి 2 రోజుల నుంచి మేము అడుగుతున్నాం, సమాధానం చెప్పదు అంటే అబద్ధం చెప్పదు చెప్తుంది తల్లి. అబద్ధం చెప్పదు అమ్మాయి. అడిగితే సమాధానం చెప్పట్లేదు, వెళ్ళిపోతుంది అటు ఇటు. అబద్ధాలు చెప్పి దేవుని సన్నిధికి వచ్చిన ఆశీర్వాదం ఉండదు. నేను ఇద్దరికి చెప్పా, నువ్వు అబద్ధాలు చెప్పి ప్రార్థన మందిరానికి రావద్దని. నువ్వు మోకరించి ప్రార్థన చేయి, నీ భర్త మారుతాడు, నీ వాళ్ళు మారిపోతారు. వాళ్ళే తీసుకొచ్చి నిన్ను కొడుకుని పెడతారు. వాళ్ళు కూడా వచ్చి కూర్చుంటారు. నీ నోటి మాట